ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజున శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇక పరిణయోత్సవ ఘట్టంలో భాగంగా స్వామి అమ్మవార్లు పల్లకిలో వేంచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎదుర్కోలు పూబంతులాట విశేషంగా ఆకట్టుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతోత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి మూల విరాట్ను అభిషేకించి పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత 108 కలశాలతో మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఊరేగింపులో భక్తులు భారీగా పాల్గొన్నారు. జై పరమేశ్వరి నామస్మరణ చేశారు. గ్రామోత్సవం అనంతరం ఆలయంకు చేరుకున్న మహిళలు క్షీర కలశాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతపురం జిల్లా గుత్తిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వేకువజామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వేణుగోపాల స్వామి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు 108 మంది మహిళలు కలశాలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం జరిగింది. అమ్మవారిని ప్రత్యేక పుష్పాలు, వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో స్వర్ణ నగలు, బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి మాత జయంతిని పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వాసవి మాత స్వర్ణ విగ్రహానికి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వర్ణ, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీ వాసవి మాత ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా పతాకావిష్కరణం, అమ్మవారికి పాలాభిషేకం, అమ్మవారి జీవిత చరిత్ర పారాయణం, లలిత పారాయణం, దశమి పూజ, సామూహిక కుంకుమార్చన, అమ్మవారికి ఒడిబియ్యం, మంగళహారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యేతో పాటు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వస్తివాచనం, అంకురార్పణ, రక్షాబంధనం కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా లోక కళ్యాణార్థం అర్చక బృందం వేద మంత్రోచ్చారణల నడుమ విశేష పూజలు, హోమాలు, పారాయణాలు నిర్వహించారు. అమ్మవారికి ఆలయ అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి జయంతోత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.